ఈ క్లాస్లో మనం రీజనలిజం గురించి చూద్దాం. సింపుల్గా క్లాస్ స్టార్ట్ అవ్వకముందు రీజియన్ అంటే ఏంటి? ఒక ఏరియా, ఒక ప్లేస్, ఒక ప్రాంతం లాగా, రైట్? సింపుల్ మీనింగ్. రీజనలిజం అంటే మీ ఏరియాకి, మీ ప్రాంతానికి మీ లాయల్టీ ఉండడం. ఇది సింపుల్ డెఫినేషన్. సో దీని గురించి కొంచెం టెక్నికల్గా చూద్దాం డీటెయిల్డ్గా. రీజనల్ ఐడెంటిటీ అనేది మీ ప్రాంతానికి మీకు ఒక అసోసియేషన్, ఒక ఐడెంటిటీ ఉంటే చూసారా, దాని మీద లాయల్టీ. అది నేషనల్ ఐడెంటిటీకి ప్యారలల్గా ఉంటుంది ఎప్పుడైనా. సింపుల్గా మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా, అవునా? బట్ డీప్ విత్ ఇన్ మీరు తెలంగాణ, లేదా నేను కర్ణాటక, లేదా నేను కేరళైట్, మలయాళీ, ఇలా మీకంటూ ఒక రీజనల్ భావన ఉంది చూసారా, దట్ ఈస్ రీజనల్ ఐడెంటిటీ. ఇది నేషనల్ ఐడెంటిటీకి ఆపోజిట్ అని చెప్పలేం, కానీ డెఫినెట్లీ కాంపిటీషన్లో అయితే ఉంటుంది. ఎక్కడ ఇండియన్ అనగానే వెంటనే ఎస్ నేను తెలంగాణ. అందుకే ఒకప్పుడు చూడండి, ఎన్టీ రామారావు టైంలో నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళందరినీ కలిపేసి ఇడ్లీ సాంబార్ అని పిలిచేవాళ్ళు అనమాట. అది నాకు అసలు నచ్చలేదు ఎన్టీ రామారావుకి. ఎందుకు? ఇప్పుడు ఇడ్లీ సాంబార్ అనేది తమిళ్ వాళ్ళు ఎక్కువ తింటారు, ఆ ఒక్క తమిళ్ రీజియన్తో మమ్మల్ని ఎందుకు అసోసియేట్ చేస్తున్నారు? మాకు సెపరేట్ లాంగ్వేజ్ ఉంది, ఎథ్నిసిటీ ఉంది, హిస్టరీ ఉంది, మేము తెలుగు, మాకు ఒక రీజనల్ ఐడెంటిటీ ఉంది. అది. సో పోస్ట్ కొలోనియల్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాలిటిక్స్లో ఈ రీజనల్ ఐడెంటిటీ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ అంతరించుకుంది. ఎలా? ఎగ్జాంపుల్ చెప్పండి. ఎన్ని రీజనల్ పార్టీస్ వచ్చినాయి? ఇండిపెండెన్స్ వరకు కాంగ్రెస్ ఒక్కటే మేజర్ పార్టీ, బట్ దాని తర్వాత టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఏఐడిఎంకే, ఇట్లా ఎన్ని పార్టీస్ వచ్చాయి, తృణమూల్ కాంగ్రెస్ ఎక్సెట్రా. అయితే ఈ స్టేట్ పాలిటిక్స్లో రీజనలిజం అనేది సక్సెసివ్ ఫేజ్లో డెవలప్ అయింది. ఫస్ట్ కాంగ్రెస్ ఒక్కటి యూనిఫామ్ పార్టీ నుంచి మెల్లిమెల్లిగా డీకేడ్ వైజ్, ఫేజ్ వైజ్ డెవలప్ అయింది. సో సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే రీజనలిజం అనేది అగ్లోమరేషన్ ఆఫ్ ఆల్ దోస్ ఫోర్సెస్ దట్ ఆర్ కన్సిడర్డ్ సెంట్రిఫ్యూగల్ ఇన్ నేచర్. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా రొటేటింగ్ బాడీ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మజ్జిగ చిలికేటప్పుడు చాలా పార్టికల్స్ దూరం దూరం వెళ్ళిపోతూ ఉంటాయి కదా, దాన్ని సెంట్రిఫ్యూగల్ అంటాం మనం ఫిజిక్స్లో. ప్లానెటరీ మోషన్లో కూడా సెంట్రిఫ్యూగల్ అంటాం. ఎట్లయితే ఇక్కడ నేషనల్ ఐడెంటిటీ ఉందో మధ్యలో, మిగతా రీజియన్స్ అందరూ దూరం వెళ్దామని అనుకుంటారు. అంటే ఏ ప్రాంతానికి లాయల్టీ వాళ్ళకు ఉంటుంది. ఈ గ్రూప్స్ అన్నిటినీ, ఈ ఫోర్సెస్ అన్నిటినీ కలిపి రీజనలిజం అనొచ్చు ఇండియాలో. ఓకే. అయితే వాట్ ఈజ్ ఏ రీజియన్ అని అంటే, సింపుల్ భాషలో మనం ఏమనుకున్నాం? ప్రాంతం కదా, ఒక డెఫినెట్ ఏరియా, పర్మనెంట్గా ఉండే ఒక ప్లేస్, ఒక ఏరియా. అయితే ఒక పర్సన్ ఉన్నారు, సోషియాలజిస్ట్. ఆయన ఎవరు అంటే వాల్టర్ క్రిస్టాలర్. ఈయన ఒక క్రైటీరియా బట్టి ఈ రీజియన్స్ని డివైడ్ చేశాడు. ఈయన రాకముందు ఒక రీజియన్ అంటే ఏంటి? జస్ట్ టోపోగ్రఫీ బట్టి డిజైన్ చేసేది. టోపోగ్రఫీ అంటే అది ఐలాండ్ రీజియనా, ప్లేన్ రీజియనా, ప్లాట్యూ రీజియనా, లేకపోతే డెజర్ట్ రీజియనా, ఇట్లా టోపోగ్రఫీ. ఎత్తులో ఉందా, ప్లేన్ మీద ఉందా, డెల్టాలో ఉందా, అట్లా. ఈయన వచ్చిన తర్వాత జస్ట్ టోపోగ్రఫీ కాదు, సోషల్ రిలేషన్షిప్స్ ద్వారా, అక్కడ ఉండే జనాల సోషల్ రిలేషన్స్ ద్వారా, వాళ్ళు ఫాలో అయ్యే ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్స్, వాళ్ళు ఫాలో అయ్యే హైరార్కీ వేరియేషన్స్ నుంచి రీజనలిజంని డిఫైన్ చేశారు. ఎవరు? వాల్టర్ క్రిస్టాలర్. ఈయన ప్రైమరీ కన్సర్న్, ఆయన అనలైజ్ చేసేటప్పుడు ఏమేం పట్టుకున్నాడు అంటే, ఏరియాస్ యొక్క రిలేటివ్ సైజెస్, వాళ్ళ లొకేషన్స్, అక్కడ జనాల మధ్యలో ఉన్న హైరార్కీస్, ఇవన్నిటిని బట్టి ఆయన డిఫైన్ చేశారు. స్కిన్నర్ అనే ఆయన ఈ రీజనలిజం అనే ఫెనామినాని సోషల్ అండ్ కల్చరల్ ఫెనామినా త్రూ స్టడీ చేయడానికి ట్రై చేశారు. సోషల్ అండ్ కల్చరల్ అంటే కిన్షిప్, మన 7 తరాలు, తరతరాలు, రిలీజియన్, అక్కడున్న ఎథ్నిసిటీ, జాతులు, పాలిటిక్స్, అక్కడ డివిజన్ ఆఫ్ క్లాసెస్, వీటి త్రూ కూడా ఒక రీజియన్ని స్టడీ చేయొచ్చు అని స్కిన్నర్ చెప్పారు. బికాస్ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి వాటికి ఒక లాంగ్ హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఉంటుంది కదా, దాని నుంచి కూడా ఒక రీజనల్ ఐడెంటిటీ వస్తుంది అని చెప్పి. అయితే మనం బేసిక్ డివిజన్స్ చూద్దాము రీజియన్స్ని. ఒకవేళ మనం ఓన్లీ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే, ఫిజికల్గా అంటే ల్యాండ్ ఫార్మ్స్, అక్కడ ల్యాండ్ ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, సాయిల్ ఎర్రమట్టియా, ఎల్లోనా, లాటరైటా, అలూవియలా, వెజిటేషన్, అక్కడ కానిఫరస్ ట్రీస్ ఉన్నాయా, డెసిడ్యూస్ ఉన్నాయా, ఎవర్ గ్రీన్ ట్రీస్ ఉన్నాయా, ఇట్లా ఫిజికల్ ఫ్యాక్టర్స్ బట్టి మనం డివైడ్ చేస్తే దాన్ని ఫిజికల్ జాగ్రఫిక్ రీజియన్స్ అనవచ్చు. లేదా అక్కడ జరిగే పని బట్టి, మేజర్గా అక్కడ జరిగే ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి, ఎక్కువగా అగ్రికల్చర్ చేస్తున్నారా,
ఎక్కువగా ఇండస్ట్రీసా? లేకపోతే అది ఫుల్ సర్వీస్ సెక్టార్‌లో ఉందా? దాన్ని బట్టి ఎకనామిక్ రీజియన్‌గా డివైడ్ చేయొచ్చు. లేదా కల్చరల్ ఫ్యాక్టర్స్ పట్టుకోవచ్చు. అక్కడ భాష ఏం మాట్లాడుతున్నారు? ఏ మతాన్ని ఫాలో అవుతున్నారు ఎక్కువ? వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటి? ఇలా కల్చర్ బట్టి సోషియో కల్చరల్ రీజియన్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఇట్లా మనం ఒక్కొక్క ఫ్యాక్టర్ తీసుకుంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ రీజియన్ వస్తుంది. బట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్‌ని కలిపి స్టడీ చేస్తే ఒక కాంపేజ్ వస్తుంది. కాంపేజ్ అంటే మేడ్ ఆఫ్ మెనీ పార్ట్స్. జాగ్రఫిక్‌గా, కల్చరల్‌గా, లేకపోతే ఎకనామికల్‌గా ఇట్లా మెనీ పార్ట్స్. బట్ ఇవన్నీ కలిపి టుగెదర్ యాజ్ అ హోల్ వర్క్ చేస్తున్నాయి. దాట్ ఈస్ అ రీజియన్. ఓకే. ఇవన్నీ కలిపి ఒక దగ్గర ఉండి స్టడీ చేస్తున్నాం కాబట్టి. మీరు ఏ స్టేట్ అయినా ఎగ్జాంపుల్ తీసుకోండి. తెలంగాణని తీసుకుందాం. అక్కడ మనం తెలంగాణ మాట్లాడతాం. ఓకే. అందరూ ఒకే రకమైన పనులు చేస్తారా? లేదు. డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి వాళ్ళకి. ఇట్లా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం ఒక స్టేట్‌గా హ్యాపీగా ఉన్నాం. సో, అట్లా డిఫరెంట్ యూనిట్స్‌ని కలిపి స్టడీ చేస్తే ఇట్స్ అ కాంపేజ్. మనం టైప్స్ ఆఫ్ రీజియన్స్‌ని ఇంకొంచెం టెక్నికల్‌గా చూస్తే 3 టైప్స్ ఉన్నాయి. ఎవరు డివైడ్ చేశారు ఇట్లా? బెర్రీ అండ్ హాన్కిన్. ఈ పేర్లు ఈదర్ గ్రూప్ 2లో డెఫినిషన్‌లో అయినా అడగొచ్చు, లేదా మెయిన్స్‌లో స్టార్టింగ్‌లో పాయింట్ లాగా అయినా రాయొచ్చు. బెర్రీ అండ్ హాన్కిన్ 3 టైప్స్ ఆఫ్ రీజియన్స్ చెప్పారు. ఫస్ట్ వచ్చి జస్ట్ రీజియన్. అది మన మైండ్‌లో ఉంటది. పర్సెప్షన్. ఎట్లా అంటే మనం నార్త్ ఈస్ట్ అంతా ఒక రీజియన్ అనుకుంటాం. అక్కడంతా జనాలు చూడ్డానికి ఒకలా ఉంటారు. వాళ్ళ కల్చర్ వేలు ఎక్కువ ట్రైబ్స్ అని ఒక రీజియన్ అనుకుంటాం. నార్త్ వాళ్ళు ఏమనుకుంటారు? సౌత్ అంతా ఒకటి ఇడ్లీ సాంబార్ అనుకుంటారు. వాళ్ళ మైండ్‌లో అదొక రీజియన్. సౌత్ వాళ్ళు ఏమనుకుంటారు? నార్త్ అంతా హిందీ మాట్లాడతారు. అక్కడ హిందీ వస్తే చాలు బతికేయొచ్చు. అదంతా ఒకటే రీజియన్. వాళ్ళంతా ఆర్యన్ రేస్. ఇట్లా మన మైండ్‌లో ఉండే రీజినల్ ఫిలాసఫీ ఉంది చూసారా? దట్స్ జస్ట్ ఎ రీజియన్ జనరల్ సెన్స్‌లో. రెండోది హోమోజీనస్ ఆర్ యూనిఫార్మ్ రీజియన్. యూనిఫార్మ్ రీజియన్ అంటే ఏంటంటే వితిన్ అ రీజియన్ మనకి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదా! అక్కడ అందరూ కామన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అందరూ తెలంగాణ మాట్లాడుతున్నారు. అందరూ కామన్ ఫెస్టివల్స్ చేసుకుంటారు. బతుకమ్మ, బోనాలు చేసుకుంటున్నారు. కామన్ ఎకనామిక్ యాక్టివిటీ ఐటీ హబ్ ఉంటది. వీవింగ్ ఉంటది. గ్రూప్ ఆఫ్ పీపుల్ సేమ్ యాక్టివిటీ చేసుకుంటారు. కామన్ పొలిటికల్ బౌండరీస్ ఉంటాయి. అవునా? ఇవన్నిటిని కలిపి ఒక స్టేట్ ఫామ్ అయింది యాజ్ తెలంగాణ. సో ఇదంతా యూనిఫామ్ రీజియన్ అవుతది. ఓకే. వితిన్ దెర్ ఇస్ ఎ స్పెసిఫైడ్ రేంజ్ ఆఫ్ వేరియబిలిటీ. ఒకటే రీజియన్ బట్ దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. లాంగ్వేజ్, ఫెస్టివల్, తిండి, పాలిటీ ఇట్లా. థర్డ్ వచ్చి కొహరెంట్ ఆర్ ఫంక్షనల్ రీజియన్. ఇదేంటంటే ఇప్పుడు ఒక స్టేట్లో క్యాపిటల్ రీజియన్ ఉంటుంది కదా! ఒక ఫంక్షనల్ సెంటర్ అన్నమాట. దాన్ని ఒక నోడల్ సెంటర్ అంటాం. దాన్ని ఒక రీజియన్‌గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక మెయిన్ రీజియన్ మిగతా ప్లేసెస్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి. 30% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్‌లోనే ఉంటది. అండ్ ఇక్కడ ఐటీ సెక్టార్ ఉంది. ఇండస్ట్రీస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఉంది. కొంత కొంత వెరీ మైన్యూట్‌లో అగ్రికల్చర్ ఉంటది. బట్ వేరే ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఊర్లోళ్ళందరూ హైదరాబాద్‌కి కనెక్ట్ అవుతారు గదా! టౌన్స్ ద్వారా, బ్లాక్స్ ద్వారా, విలేజెస్ ద్వారా మంచి ట్రాన్స్‌పోర్ట్ ఉంది. రైల్ ఉంది. సో, స్టేట్‌లోని డిఫరెంట్ రీజియన్స్ అన్నిటిని కనెక్ట్ చేసి ఒక రీజియన్ లాగా ఫార్మ్ అవుతుంది కాబట్టి, ఇది ఒక ఫంక్షనల్ రీజియన్. ఎగ్జాంపుల్ సిటీ సెంటర్ హైదరాబాద్, అర్బన్ రీజియన్స్ ఇట్లాంటివి. ఓకే. నౌ నెక్స్ట్ డెఫినిషన్ ఆఫ్ రీజినలిజం చూద్దాం ప్రాపర్‌గా. ఒక పర్టిక్యులర్ రీజియన్‌కి, ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కి ఎక్స్‌ట్రీమ్ లాయల్టీ, ఎక్స్‌ట్రీమ్ ప్రేమ అన్నమాట ఇక. నా ఊరు, నా ప్లేస్, నా రాష్ట్రం ఇలా. ఇదున్నప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం అండర్‌మైన్ అవుతది. ఫస్ట్ ఇన్ని స్టేట్స్ ఉన్నా సరే మేమంతా ఇండియన్ అనే ఫీలింగ్ కంటే ఫస్ట్ నేను తెలంగాణ, నేను కర్ణాటక, నేను అస్సాం ఇలా రీజనల్ ఫీలింగ్ వస్తుందన్నమాట. రీజనలిస్టిక్ ఓవర్ నేషనలిస్టిక్. అండ్ ఆ రీజియన్‌లో కామన్ కల్చర్, లాంగ్వేజ్, హిస్టరీ, సోషల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. అందుకే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఐడెంటిటీ ఇంబైబ్ అవుతది. నెక్స్ట్ మార్షల్ ఈ. డిమాక్ ఏం చెప్తున్నారంటే, ఈ రీజనలిజం అంటే ఏందంటే, ఇట్స్ ఎ గ్రూపింగ్, ఇట్స్ ఎ క్లస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్, సోషల్, గవర్నమెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తుందే చెప్తున్నారు. గ్రూపింగ్ ఆఫ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి ఒక సెపరేట్ ఐడెంటిటీ అనే ఫీలింగ్ వస్తుందన్నమాట వాళ్ళ మైండ్‌లో. సో, వాళ్ళకి ఎలాంటి ఫీచర్స్ కావాలనిపిస్తది? మనం ఆటోనమస్‌గా ఉంటే బావుండు. ఇండిపెండెంట్‌గా. ఎందుకు ఇండియాలో ఉండాలి? మనమే సెపరేట్ రాష్ట్రం ఉన్నాం గదా! మనది మనమే చూసుకుందాం. మనకి డిఫరెంట్ కల్చర్ ఉంది. సో, మనకి అడ్మినిస్ట్రేటివ్ ఫ్రీడమ్ మనకు నచ్చినట్టు ఆఫీసర్స్‌ని పెట్టుకుందాం. నచ్చినట్టు పాలిటీ డిఫైన్ చేసుకుందాము. ఇట్లా సెపరేట్‌గా ఉండడానికి ఇష్టపడతారు. అందరితో కలుపుగోలుగా కాకుండా. ఓకే.
అయితే ఈ ఫీలింగ్ వల్లనే మనకి తెలుగు రాష్ట్రం డివైడ్ అయింది. మొత్తం మద్రాస్‌లో కలిసిపోయి ఉండే. తెలుగుకి ఐడెంటిటీనే లేదు. అంతా మద్రాస్ అనేవాళ్ళు. బట్ ఎప్పుడైతే తెలుగు వాళ్ళకి ఒక కాన్షియస్‌నెస్ వచ్చిందో, మాకు సెపరేట్ లాంగ్వేజ్ ఉంది, మాకు కల్చర్ ఉంది, మాకు హిస్టరీ ఉంది, మాకు సెపరేట్ స్టేట్ కావాలి. అట్లా అన్నమాట. సో, మనం పాజిటివ్‌గా కూడా దీన్ని చూడొచ్చు. ఎందుకంటే రీజనలిజం అనేది ఒక వే ఆఫ్ లైఫ్. మనం బతుకుతున్న తీరు, మన ఆలోచన, మన బిహేవియర్, మన యాటిట్యూడ్ ఈ రీజియన్ నుంచే పుట్టుకొచ్చింది. మనం ఈ ప్లేస్‌లో కాకుండా నార్త్‌లో పుట్టి ఉంటే వేరేలాగా ఆలోచించేవాళ్ళం డెఫినెట్‌గా. నార్త్ ఈస్ట్‌లో పుట్టుంటే మన చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్‌ని మన ఆలోచనలు మార్చేవి. మన జాగ్రఫీ, మన కల్చర్, మన పీపుల్, మన థింకింగ్ మార్చేవారు. సో, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నమాట. డబ్ల్యూపీ స్కాట్ ప్రకారం ఏందంటే, ఈ రీజనలిజంని బిహేవియర్ ద్వారా కూడా స్టడీ చేయొచ్చు. ఎలా ఇప్పుడే మనం డిస్కస్ చేసిన పాయింట్ అది. మనిషికి తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్, తన ఫిజికల్ ఎన్విరాన్మెంట్‌తో ఎలాంటి రిలేషన్‌షిప్ ఉంది, దాన్ని బట్టి కూడా రీజియన్‌ని స్టడీ చేయొచ్చు. చుట్టుపక్కల మనుషులతో ఎలా ఉంది, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉంది, టెర్రరిజం ఉందా, పీస్ ఉందా, అక్కడ డిస్ట్రెస్ ఉందా, ఫ్లడ్స్ వస్తాయా, ఇవన్నీ కూడా ఒక రీజియన్‌ని, అక్కడ ఉన్న పీపుల్ బిహేవియర్‌ని డిఫైన్ చేస్తాయి అని. ఓకే. So, economic, social, and cultural organizations are analyzed in terms of interrelationships and functions within the geographic region. సో ఎకనామిక్గా, సోషల్గా, కల్చరల్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అక్కడ జనాలకి, ఎన్విరాన్మెంట్కి మధ్య ఉన్న సత్సంబంధాల వల్ల, రిలీజియన్, ఇంటర్ రిలేషన్షిప్స్ వల్ల డిఫైన్ అవుతుంది రీజనలిజం అనేది. ఇండియన్ సినారియోలో రీజనలిజం అనేది మనం టూ ఆస్పెక్ట్స్లో చూడొచ్చు. పాజిటివ్గా చూడొచ్చు, నెగటివ్గా చూడొచ్చు. పాజిటివ్ యాంగిల్లో చూడాలంటే మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. మనం ఈ రీజియన్కి సంబంధించిన వాళ్ళం, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకి హెల్ప్ ఉంది, మనకి రిసోర్సెస్ ఉన్నాయి, ఒక ఫుల్ఫిల్మెంట్. చూడండి, మీకు ఎప్పుడైనా ఒక బిలాంగింగ్నెస్ ఉందనుకోండి, మనకంటూ ఒకటి ఉంది అని మీరు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, ఒక ఐడెంటిటీ వస్తుంది. సో దట్ ఈస్ పాజిటివ్. నెగిటివ్గా చూసారనుకోండి, ఇప్పుడు పాజిటివ్ కొనోటేషన్ ఇంకెలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి. వాళ్ళకి రీజనల్ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ఆ ప్లేస్ వాళ్ళది కాదు కదా! ఏ అసోసియేషన్ ఉండదు. సో, వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింటది. వాళ్ళు సరిగ్గా బతకలేరు. అదే నెగెటివ్‌లో చూసామనుకోండి, ఇప్పుడు ఈ డిప్రివేషన్ అనేది ఏదైతే ఉందో, ఈ రీజియన్‌కి సంబంధించిన వాళ్ళందరూ మనం ఒకటి అని ఫీల్ అవుతారు కదా! వాళ్ళకంటే వేరే రీజియన్ బాగా డెవలప్‌మెంట్ అవుతుందనుకోండి. పొరపాటున గవర్నమెంట్ వేరే రీజియన్‌కి ఇన్సెంటివ్స్ బాగా ఇచ్చింది, ప్యాకేజ్ బాగా ఇచ్చిందనుకోండి, వెంటనే మీకు ఇబ్బంది అయిపోతది. అరే! మన రీజియన్‌కి ఇవ్వలేదు, వాళ్ళకిచ్చారు. ఇప్పుడు చూడండి, రీసెంట్ బడ్జెట్‌లో ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ కింద ఇంత మనీ ఇస్తాము అని యూనియన్ ఒప్పుకుంది. వెంటనే మిగతా రీజియన్స్, మిగతా స్టేట్స్ గొడవ చేశాయి. అట్లెట్లా మీరు ఏపీకి ఇస్తారు? మాకైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదే, తెలంగాణ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. డిఫరెంట్ నార్త్ స్టేట్స్ కూడా మీకు అలయన్స్‌లో సీట్స్ వచ్చాయి అని చెప్పి ఏపీ వాళ్ళకి ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదు అని నెగెటివ్ కొనోటేషన్ కూడా వస్తదనమాట. సో, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ ఒక గ్రూప్ ఐడెంటిటీ అనేది ఉంది. ఆ రీజియన్‌లో సంబంధించిన వాళ్ళందరూ గ్రూప్‌గా ఒక ఐడెంటిటీని అలవరుచుకుంటారు. వాళ్ళ రీజియన్‌కి విపరీతమైన ప్రేమ, విపరీతమైన లాయల్టీ ఉంటది. నెక్స్ట్, వాళ్ళ ఓన్ రీజియన్ డెవలప్ అయితే చాలు అనేది ఫస్ట్ థాట్ ఉంటదనమాట. పక్క రీజియన్ ఇబ్బంది పడిపోతుంది, మన వల్ల వాళ్ళకేంటి ఇబ్బంది అనే థాట్ సెకండరీ. ఫస్ట్ మనం డెవలప్ అవ్వాలి. 2, సెకండ్ ఆటోమేటిక్‌గా సెకండరీ ఏమవుతది? పక్క వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది పట్టించుకోరు. ఇట్ ప్రొహిబిట్స్ అదర్ పీపుల్, అదర్ రీజియన్స్ టు బి బెనిఫిటెడ్. అందరం కలిసి బెనిఫిట్ అవుదాం, షేర్ చేసుకుందాము, ఓనర్‌షిప్, రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అనేది ఉండదు. మనం ఫస్ట్. ఓకే. మనం రెస్పాన్సిబిలిటీ, మన ఓనర్‌షిప్. వేరే రీజియన్ వాళ్ళు ఎట్లైనా డెవలప్ అయిపోతారు, అది వాళ్ళ బాధ. ఫస్ట్ మనది అనే ఫీలింగ్ ఉంటది. సో, టైప్ ఆఫ్ రీజియనలిజం అనేది మనం ఇండియాలో పర్టిక్యులర్‌గా చూస్తే 3 రకాలుగా చూడొచ్చు. ఇట్లా ఫస్ట్ టైప్ ఏందంటే సూప్రా స్టేట్ రీజనలిజం. సూప్రా అంటే ఇగ 2, 3, 4, 5 స్టేట్‌లు కలుపుకొని ఒక ఐడెంటిటీ కోసం ట్రై జేయడం. ఓకే. ఎస్పెషల్లీ మీరు నార్త్ ఈస్ట్‌కి వెళ్లారనుకోండి, అసలు ఒకప్పుడైతే ఇదంతా యూనియన్ టెరిటరీస్ లాగా ఉండే. బట్ వాళ్ళందరూ మాకు సెపరేట్ కావాలి, మాకు సెపరేట్ కావాలి అలా అడిగారు. కొంతమందేమో కామన్ కల్చర్, కామన్ లాంగ్వేజ్, కామన్ లివింగ్ ఉన్న వాళ్ళందరూ మా అందరిని కలిపి ఒక స్టేట్ చేయండి అని అడిగారనమాట. ఇప్పుడు నార్త్ ఈస్ట్‌లో ఇలాంటిది కనిపిస్తది. వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫార్మ్ అవుతారంట. గ్రూప్ ఫార్మ్ అయ్యాక అందరూ సేమా అంటే లేదు. ఒక స్టేట్ నుంచి కొందరిని, రెండో స్టేట్ నుంచి, మూడో స్టేట్ నుంచి అట్లా కొందరు కొందరు తీసుకెళ్ళి ఒకటి ఫార్మ్ అయ్యారు. లోపల వాళ్ళకి కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఎట్ లార్జ్ వాళ్ళకొక సెపరేట్ స్టేట్ అయితే కావాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఖలిస్తాన్.
రీసెంట్గా ఎంత గొడవ అవుతుంది? హర్యానాలో కొంతమంది, పంజాబ్లో కొంతమంది, ఢిల్లీ బార్డర్లో కొంతమంది, వీళ్ళందరూ కలిపి ఒక సెపరేట్ కంట్రీయే కావాలి మాకు ఖలిస్తాన్ అని అడుగుతున్నారు. లోపల వాళ్ళకి లిటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ మేజర్గా సేమ్ ఉన్నారు కాబట్టి ఒక కంట్రీ కావాలంట వాళ్ళందరికీ. సో అదొక టైప్ ఆఫ్ రీజనలిజం. సూపర్ స్టేట్ అంటారు, చాలా ఇన్వాల్వ్ అయ్యాయి కదా. సెకండ్ వచ్చేసి ఇంటర్ స్టేట్ రీజనలిజం. ఇక్కడ టూ స్టేట్స్ రిలేట్ అయినాయి. నా స్టేట్కి బెనిఫిట్ అవ్వాలి, నా రీజియన్కి బెనిఫిట్ అవ్వాలి అని ఆలోచిస్తే ఇంటర్ స్టేట్. ఎగ్జాంపుల్ కావేరీ వాటర్ డిస్ప్యూట్. కావేరీ వాటర్ యొక్క షేరింగ్, వాటర్ షేరింగ్ అనేది మాకు కావాలంటే మాకు కావాలని కర్ణాటక తమిళనాడు కొట్టుకుంటాయి. అరే కలిసి చేసుకుందాము, ఒక కాంప్రమైజ్కి వద్దాము, ఇద్దరం బెనిఫిట్ అవుదాము అని కాదు. మాకు నీళ్లు తక్కువైతేనే మా జనాలకి ఇబ్బంది అవుతుంది. అవతల స్టేట్ కూడా అదే ఆర్గ్యుమెంట్. సో ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నారు, మా రీజియన్ అంటే మా రీజియన్ అని. అది ఇంటర్ స్టేట్ రీజనలిజం. ఇంట్రా స్టేట్ రిలీజియనిజం అంటే ఒకటే స్టేట్లో విత్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా తీసుకోండి. అక్కడ వెస్టర్న్ ఒడిశాకి కోస్టల్ ఒడిశాకి ఒకటే గొడవ అనమాట, రిసోర్స్ షేరింగ్లోనో లేకపోతే వెల్ఫేర్ మీదనో వాళ్ళ ఇంట్రెస్ట్ సర్వ్ అవ్వట్లేదు అని. సో ఒక పాజిటివ్గా ఆలోచిస్తే మనకు ఒక ఐడెంటిటీ, మనం డెవలప్ అవ్వాలి అని అనుకుంటారు, డెవలప్మెంట్ కోసం చాలా పాటుపడతారు, డెవలప్ అవుతారు కూడా, గుడ్ డే. కానీ ఒకే స్టేట్లో రెండు రీజియన్స్ కొట్టుకుంటే అది బాగుండదు కదా, మన స్టేట్ ఇంటిగ్రిటీకే ప్రాబ్లం కదా అది. సో అదొక ఇష్యూ అనమాట థర్డ్ టైప్ ఆఫ్ రీజనలిజంలో. నెక్స్ట్, ఇదే రీజనలిజం అని ఇండియాని ఇంకొంచెం టెక్నికల్గా చూస్తే దీన్ని మనం యాంటై సిస్టమ్ అని అనొచ్చు. ఎందుకంటే ఇండియా అంతా ఒకటి అనే ఫీలింగ్కి ఎగెయిన్స్ట్గా ఉంది కదా రీజనలిజం అనేది. మనం అందరం కలిసి ఉందాము, ఇంటిగ్రేటెడ్గా ఉందాము అంటే వీళ్ళంతా లేదు లేదు మా రీజియన్ మా రీజియన్ అని ఫ్యూగల్గా వెళ్ళిపోతున్నారు అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆరిజిన్ అని చూస్తే బ్రిటిష్ వాళ్ళు టూ సెంట్రలైజ్డ్ ఒక్కరే ఉండే పవర్. అక్కడ వాళ్ళ టైంలో డిఫరెంట్ ఫ్యూడల్ లార్డ్స్ ఉండే, రాజ్పూట్స్ అని ఒకరు, మరాఠాస్ అని ఒకరు, డెక్కన్ అని ఒకరు, కోస్టల్ అని ఒకరు, తమిళ్ అని ఒకరు, నార్త్ ఈస్ట్లో ఒకరు, గోర్కాస్ట్ ఒకరు. ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయినాయి లాంగ్వేజ్ మీద, కల్చర్ మీద, ఎథ్నిసిటీ, కమ్యూనిటీ, రిలీజియన్ మీద. సి ఇండియా అనే కంట్రీలో డెఫినెట్గా రీజనలిజం ఉండే తీరుతుంది. అమెరికా లాంటి కంట్రీలో ఉండదు, ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ వాళ్ళదంతా రిలీజన్ ఒకటే, మాక్సిమం క్రిస్టియన్సే ఉంటారు, ఒకటే లైఫ్ స్టైల్, ఒకటే తిండి. ఒక్కలాగా ఉన్నప్పుడు డిఫరెన్సెస్కి చోటేది. లైక్ పీపుల్ చెప్తారు కదా, మన చేతి మీద 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో బ్లడ్తో రిలేట్ అయిన 5గురే ఒకలాగా ఆలోచించరు. మరి ఇంత పాపులేషన్ ఉన్న ఇండియాలో ఇన్ని గ్రూప్స్ అందరూ ఒకలాగా ఎందుకు ఆలోచిస్తారు? డెఫినెట్గా డిఫరెన్సెస్ ఉంటాయి. రీజనలిజం ఉండి తీరుతుంది ఇండియా లాంటి పెద్ద మల్టీ డైవర్స్ కంట్రీలో, లాంగ్వేజ్ మీద, కల్చర్ మీద, ఎథ్నిసిటీ మీద, కమ్యూనిటీ మీద. సో ఈ రీజనలిజం ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటే, ఈ ఐడెంటిటీ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో, లాంగ్వేజ్, కల్చర్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అని చెప్పి, వీటితో పాటు రీజనల్ డిప్రవేషన్ కూడా కలిసి, అంటే మన రీజియన్కి ఎక్కువ ఫండ్స్ రావట్లేదు, మనం కొంచెం తక్కువ స్టేటస్లో ఉన్నాము, మనకి ఇంకా కొంచెం ఓనర్షిప్ ఉండాలి, ఇలాంటి ఫీలింగ్స్ వల్ల రీజనలిజం ఇంకా ఇంకా పెరుగుతుంది. ఒకప్పుడు ఇండిపెండెన్స్ ముందు వరకు అంత ఎక్కువ ఫీలింగ్ లేకుండే, బికాస్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళందరూ పార్ట్స్ అయ్యేవాళ్ళు కాదు. రూరల్ మాసెస్ ఉండేవాళ్ళు, హ్యాండ్ టు మౌత్ పని చేసుకునే వాళ్ళు, బతికేవారు. ఇప్పుడు ఏమైంది, టూ మచ్ అడ్మినిస్ట్రేషన్ ఫోర్ ఫ్రంట్లోకి వచ్చేసరికి మెల్లగా విలేజ్ లెవెల్ నుంచి బ్లాక్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ నుంచి నేషనల్ లెవెల్, ఇవన్నీ లెవెల్స్లో పాన్ ఇండియా ఫోర్సెస్ తయారవుతున్నాయి అన్నమాట. రిమోట్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేసినాయి కదా. సో మెనీ పీపుల్ ఫోర్ ఫ్రంట్కి వచ్చేసరికి అందరికీ ఒక కాన్షియస్నెస్, ఒక ఐడెంటిటీ క్రేవింగ్ అనేది వచ్చి రీజనలిజం పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పాన్ ఇండియా ఫోర్స్ అంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి సింగిల్ హ్యాండెడ్గా మెజారిటీ కంటే ఎక్కువ సీట్స్ వచ్చాయి. ఓకే, వేరే పార్టీస్తో కోalition లేకపోయినా సరే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు. బట్ ఈసారి ఏమైంది, బీజేపీకి, సింగిల్ పార్టీ బీజేపీకి మెజారిటీ కంటే సీట్స్ ఎక్కువ రాలే. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ అలయన్స్ హెల్ప్ చేసిందనమాట. వీళ్ళ సీట్స్ కూడా కలుపుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయడం ఈజీ అయింది. చూడండి, ఇది ఒక రీజనల్ పార్టీ, అట్లాంటిది ఒక నేషనల్ పార్టీకి హెల్ప్ అయిందనమాట. సో ఇట్లా చాలా స్టేట్స్లో చాలా పాన్ ఇండియా లెవెల్ ఫోర్సెస్ అన్నీ తయారవుతున్నాయి. సౌత్లో చూస్తేనేమో రీజనలిజంకి ఎక్కువగా కాస్ట్ రంగు కనిపిస్తుంది, ఎక్కువగా కులం మతాలతో, కులంతో ఎక్కువగా సౌత్లో కనిపిస్తాయి డివిజన్స్. నార్త్లోనేమో మతం మీద కనిపిస్తాయి, హిందూ ముస్లిం గొడవలు, లైక్ బాబ్రీ మస్జిద్ గొడవ, మాస్కుల గొడవ, రామ్ మందిర్ గొడవ, ఇదంతా నార్త్లో ఎక్కువగా. సౌత్లోనేమో
కులాల కోసం కొట్టుకుంటారు. అయితే ఎట్లా చూసినా ఈ రీజనలిజం అనేది చాలా పొటెంట్ ఫోర్స్ ఇండియన్ పాలిటిక్స్లో, రైట్? ఇండిపెండెన్స్ తర్వాత మనం ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తే క్లియర్గా 3 రకాల ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ రీజనల్ ఐడెంటిటీస్. ఎట్లా కనిపిస్తున్నాయి? ఫస్ట్ ప్యాటర్న్ చూడండి. 1950s నుంచి 1960s మధ్యలో ఒక హెవీ స్కేల్ మాస్ మొబిలైజేషన్ స్టార్ట్ అయింది. ఎట్లా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎట్లా ఫామ్ అయింది. అయితే అప్పుడు చర్చ ఏంటంటే స్టేట్స్ అన్నిటినీ ఇంకా లాంగ్వేజ్ బట్టి డివైడ్ చేయాలి అని చెప్పి, రైట్? చాలా తక్కువ స్టేట్స్ ఉండే, ఏ లాంగ్వేజ్ బట్టి ఆ లాంగ్వేజ్కి డివైడ్ చేయాలి. మరాఠా బట్టి మహారాష్ట్ర, గుజరాతీ బట్టి గుజరాత్, తెలుగు బట్టి ఆంధ్రప్రదేశ్, తమిళ్ బట్టి తమిళనాడు, అలాగా. అయితే స్పెషల్లీ ఫస్ట్ డిమాండ్ చేసింది ఎవరంటే తెలుగు స్పీకర్స్, బికాజ్ వాళ్ళని మద్రాస్లో కలిపేసి వాళ్ళ ఐడెంటిటీ లేకుండా చేశారు. దీనికోసం సెంటర్ నుంచి ఒక ధార్ కమిషన్ తీసుకొచ్చారు, జేవీపీ కమిటీ తీసుకొచ్చారు. వాళ్ళు లాంగ్వేజ్ మీద డివైడ్ చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పారు. బట్ ఫుల్ గొడవలు జరిగినాయి. ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఇక పొట్టి శ్రీరాములు అనే ఆయన ఒక లెజెండరీ సోషల్ ఫార్మర్ ఫాస్ట్ ఆన్ టు డెత్ చేశారు. అదే నిరాహార దీక్ష 1952లో. చాలా రోజుల దీక్ష తర్వాత ఆయన చనిపోయారు కూడా. ఆయన చనిపోవడంతో ఒక్కసారి కంట్రీ మొత్తంలో అల్లకల్లోలం అనమాట. అప్పటిదాకా నో చెప్పిన జవహర్లాల్ నెహ్రూ కూడా ఓకే, ఇట్స్ హై టైం, మనం ఒక తెలుగు స్టేట్ ఫామ్ చేయాల్సిందే అని చెప్పి ఫజల్ అలీ కమిషన్ పెట్టి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 కింద తెలుగు స్టేట్ని ఫామ్ చేశారు ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. అదొక రీజనల్ ఐడెంటిటీ కదా, రీజనల్ లాంగ్వేజ్ మీద ఫామ్ అయిన స్టేట్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ సెకండ్ ఏంటి? 1970s టు 1980s. ఈ టైం ఫోకస్ వచ్చేసి నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్లో అప్పటిదాకా యూనియన్ టెరిటరీస్ లాగా ఉండే. ఇప్పుడు కరెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు స్టేట్స్ కాదు, యూనియన్ టెరిటరీస్. కానీ అగైన్ అక్కడ కూడా ఫుల్ ఇన్సర్జెన్సీ, మిలిటెన్సీ, సెపరేషన్, మాది మా కల్చర్ బట్టి మాకో స్టేట్ కావాలి, మా లాంగ్వేజ్ బట్టి మాకో స్టేట్ కావాలి, ఇట్లా అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ గొడవ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల నార్త్ ఈస్ట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1971 వచ్చింది. అప్పటిదాకా యూనియన్ టెరిటరీస్గా ఉన్న మణిపూర్, త్రిపుర ఈ రెండు కొత్తగా స్టేట్స్గా ఫామ్ అయినాయి. దాని తర్వాత మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ యూనియన్ టెరిటరీస్ అయ్యాయి, మళ్ళీ అక్కడి నుంచి స్టేట్స్ అయ్యాయి, రైట్? మీకు తెలుసు కదా ఇప్పుడు ఇవన్నీ సపరేట్ స్టేట్స్ నార్త్ ఈస్ట్లో. అయితే థర్డ్ ప్యాటర్న్ వచ్చేసి 2000s టైం అనమాట, రీసెంట్ టైం. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఫామ్ అయింది, బీహార్ నుంచి జార్ఖండ్ ఫామ్ అయింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ ఫామ్ అయింది. వీళ్ళు కూడా సేమ్ రీజనల్ ఐడెంటిటీ కోసం పోరాడుతూ వాళ్ళు సెపరేట్ స్టేట్హుడ్ ఫైట్ చేశారు, తెచ్చుకున్నారు. ఇంకా వెరీ వెరీ రీసెంట్ వన్ ఏంటిది? 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ. లాంగ్వేజ్ మీద చూస్తే అదంతా కంప్లీట్ స్టేట్ అవ్వాలి, కానీ కమ్ టు రీజనల్ ఐడెంటిటీ, తెలంగాణ కల్చర్ వేరు, ఫెస్టివల్స్ వేరు, యాక్సెంట్ వేరు, ఫుడ్ బట్ట అంతా వేరు. సో ఇప్పటిదాకా చాలా అన్యాయం జరిగింది, మా స్టేట్ మాకు కావాలి, మా ఐడెంటిటీ మాకు కావాలి అని 1950s నుంచి గొడవ చేస్తూ 2014 కల్లా సపరేట్ స్టేట్ వచ్చిందనమాట తెలంగాణకి. సో దిస్ ఈజ్ అబౌట్ రీజనలిజం.